హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. చాలామంది మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అండ్ లేటెస్ట్గా మనకి ఎకనామిక్ సర్వే అయితే రిలీజ్ అయింది అండ్ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వే కొంచెం ఇది బల్కీ డాక్యుమెంట్, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 తీసుకుంటే చాలా బల్కీ డాక్యుమెంట్. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎక్కువ కూడా వాల్యూమ్ 2లోనే ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే వాల్యూమ్ 2 నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది ఒకటి ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇప్పుడు ఎకనామిక్ సర్వే అనేది చూస్తే మీకు చాలా బల్కీ డాక్యుమెంట్ అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఆ టెర్మినాలజీ అర్థం కావాలంటే బేసిక్స్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. అప్పుడే మీకు అసలు ఎకనామిక్ సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే మీకు ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మనం ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ కూడా మీకు ఈ స్టాటిస్టికల్ లింక్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ యూపీఎస్సీ తాలూకా డిమాండ్ వేరు. లైక్ యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఒకసారి మీరు గమనించాలి. రీసెంట్ 5 years కానీ లేకపోతే రీసెంట్ 10 years క్వశ్చన్స్ కానీ మీరు ఒకసారి గమనించండి. అండ్ యూపీఎస్సీ తరక క్వశ్చన్ ఫ్రేమింగ్ గమనిస్తే మీకు అసలు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఏవి చదవాలి ఏవి చదవకూడదని మీకు తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది దొరుకుతుంది. ఓకే, అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సిందంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 25 to 30% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు యూపీఎస్సీ ప్రతి ఇయర్ కూడా ఇస్తుంది. 2014 నుంచి 2020 దాకా చూడండి, నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 25 to 30% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ నుంచి మీకు వస్తున్నాయి. అది ఎప్పటి నుంచి అంటే 1979 నుంచి లేటెస్ట్ ఎగ్జామ్ వరకు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ లైన్ కి మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. అంటే ప్రీవియస్ పేపర్స్ ని రిఫరెన్స్ కింద యూజ్ చేయాలి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ రిఫరెన్స్ కింద యూజ్ చేసి ఫస్ట్ మీరు ఎకనామిక్ సర్వే కనుక లైట్ గా టచ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి యూపీఎస్సీ అనేది. ఓకే, ఆ తర్వాత మీరు ఎకనామిక్ సర్వే అనేది చదవడం స్టార్ట్ చేస్తే మీకు అసలు ఎగ్జాక్ట్ గా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో ఏం చదవాలి ఏం చదవకూడదని తెలుస్తుంది. ఇక్కడ మనకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఏం చదవకూడదనే తెలియాలి. ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఇదంతా కూడా ఒక బల్కీ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ జిస్ట్ అనేది రిలీజ్ చేశాయి. ఓకే, ఆ జిస్ట్ కూడా చదవండి. దాంతోపాటు అడిషనల్ గా నేనైతే ఇప్పుడు మీకు బేసిక్ లెవెల్ అప్రోచ్ ఇస్తానో అది మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఇండైరెక్ట్ గా ఏ విధంగా రావచ్చు అనేది కూడా మీకు ఒక స్ట్రాటజీ కూడా మీకు ఫ్రేమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చాప్టర్ 1 గురించి మాట్లాడట్లేదు, చాప్టర్ 2 నుంచి మీకు తీసుకెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ 2 తీసుకుంటే ఫిజికల్ డెవలప్మెంట్స్. సో దీంట్లో నేను ఫస్ట్ ఏంటంటే కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఎప్పుడు ఫాలో అవుతాను. ఓకే, ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఎవరైతే ఫ్లాగ్షిప్ గైడెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్ గా ఏంటనేది. ఓకే, సో ఇక్కడ ఈ రెవెన్యూ అనేది ఒక కీవర్డ్ అనమాట. సో ఈ రెవెన్యూ అనే కీవర్డ్ బేస్ చేసుకొని సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. 1982లో వచ్చింది, 84లో వచ్చింది, 2010లో ఇచ్చారు. ఇలాగా ఈ రెవెన్యూ అనే కీవర్డ్ బేస్ చేసుకుని టోటల్ 3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇందా మీకు చెప్పాను కదా 25 to 30% ఆఫ్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి వస్తాయి. అది కూడా ఏంటి కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ లో వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే యూపీఎస్సీ లైన్స్ లో ఉన్నాయో సో వాటి ప్యాటర్న్ ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు లేటెస్ట్ ఎకనామిక్ సర్వేకి లింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెవెన్యూ అనే కీవర్డ్ వచ్చింది కాబట్టి అసలు రెవెన్యూ అనే కీవర్డ్ బేస్ తోని ఎలాంటి టైప్ ఆఫ్ ఇక్కడ స్టాటిస్టికల్ ఏరియా ఏదైతుందో ఎకనామిక్ సర్వేలో అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ అంటే మనకి షార్ట్ ఫాల్ ఇన్ రెవెన్యూ కలెక్షన్. సో ఏంటి రీజన్ అనేది మీ అందరికీ తెలుసు. ఓకే, అలాగే మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ అనేది ఎక్కడ తగ్గినాయి ఎక్కడ పెరిగినాయి అనేది కూడా మీకు ఒక బేసిక్ లెవెల్ అప్రోచ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు యూపీఎస్సీ దగ్గర క్వశ్చన్స్ చూసుకుంటే లాస్ట్ 5 years లో మన రెవెన్యూ పెరిగిందా, కన్సిస్టెంట్ గా పెరిగిందా, లేకపోతే స్టడీలీ ఇంక్రీజ్డా, ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటారు. లాస్ట్ 5 years అని, లాస్ట్ డికేడ్ అని. ఓకే, కాబట్టి ఇలాంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీకు చిన్న అప్రోచ్ లో చెప్పాం కదా, ఇక్కడ తగ్గింది ఇక్కడ పెరిగిందని, ఈ మంత్స్ లో తగ్గింది ఈ మంత్స్ లో పెరిగిందని ఇక్కడ మీకు చెప్పాం కదా, ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో పెరిగిందా తగ్గిందనే దాని మీద బేస్ చేసుకుని అడుగుతా తప్ప ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఉండదు. ఓకే, అది ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లో అలాగే నంబర్ గేమ్ తో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ గా ఎకానమిక్ సర్వేని బేస్ చేసుకొని ఎక్కడైనా సరే క్వశ్చన్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో ఎక్కువ కూడా పెరిగిందా తగ్గిందా లాస్ట్ 5 years లో కానీ లేకపోతే లాస్ట్ డికేడ్ అంటే లాస్ట్ 10 years లో కానీ అనేది అడుగుతుంది యూపీఎస్సీ. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇదే ఫార్మాట్ ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ లో ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే చూడండి, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, అది పెరిగిందా తగ్గిందా. ఓకే, సో పాజిటివ్ ఎక్కడ ఉంది అండ్ నెగిటివ్ గ్రోత్ ఎక్కడ ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే పాజిటివ్ అనేది ఓన్లీ మనకి ఒక్క దాంట్లోనే కనిపిస్తుంది, అదేంటది ఎక్సైజ్ డ్యూటీ. సో ఇవన్నీ నేనైతే చెప్తున్నాను ఇవి యూపీఎస్సీ లైన్స్ లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ఓకే, అది కూడా ఇది బేసిక్ లెవెల్ అప్రోచ్. ఓకే, సో ఇది ఖచ్చితంగా మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అలాగే మీకు ఎకనామిక్ సర్వేలో దీన్ని స్టెప్ 1 కింద యూజ్ చేసుకోవాలి. సో స్టెప్ 2 అనేది మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇది అంతా కూడా ఏంటంటే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, ఎందుకంటే మీకు చాలా ఒక ఐడియా ఉండదు. సో మీరు చదివేది ఒక రకంగా ఉంటుంది, ఎగ్జామ్ కండిషన్స్ లో అక్కడ చూసేది మీరు ఇంకో రకంగా ఉంటుంది. సో అది మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ టైంలో ప్యానిక్ అవడానికి అవకాశం ఉంది. సో ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఇప్పటి నుంచే ఒక ప్రాపర్ గేమ్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. సో ఆ అప్రోచ్ కి తగినట్టు ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ ప్లానింగ్ అనేది ఒక పార్ట్, ఎగ్జిక్యూషన్ అనేది ఒక పార్ట్. ఓకే, సో ఇది ప్లానింగ్ తో పాటు ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఈ విధమైన ఫార్మాట్ అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా మీకు ఎక్కువ కూడా డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఇలాంటి కీవర్డ్స్ ని బేస్ చేసుకుని ఎక్కువ వస్తున్నాయి మీ క్వశ్చన్స్ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మినిమం మ్యాక్సిమం, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు స్టేట్ పిఎస్సీస్ లో కూడా ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే యూపీఎస్సీ కూడా ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్స్ అయితే అక్కడక్కడ మనం టచ్ అవుతుంది. సో ఇన్ కేసు ఇదే ఫార్మాట్ లో అడిగినా కూడా స్టేట్మెంట్స్ ఫామ్ లో అడుగుతారు కాబట్టి మాక్సిమం మినిమం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈ చాప్టర్ లో ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనే కీవర్డ్ తో సంబంధించి 1984 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది, 2010 లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ తో మనకి ఎకనామిక్ సర్వే అనేది లింక్ చేస్తాం కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ తనక బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి, లేకపోతే మీకు ఎకనామిక్ సర్వే అనేది అర్థం కాదు. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ ఏమవుతుంది అనేది కూడా ఈ ట్రెండ్స్ అనేవి మీరు గమనించాలి. ఆల్రెడీ మనకి స్ట్రాటజిక్స్ అనేది కూడా మొత్తం ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి, అయితే దీన్ని ఎలా డీకోడ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా డీకోడ్ చేసామో అదే విధంగా మీకు అక్కడ క్వశ్చన్ ఫార్మాట్ లో అనేది మీకు కనిపిస్తుంది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో. ఓకే, ఇందాక మీరు చెప్పాం కదా తగ్గిందా పెరిగిందా లాస్ట్ 5 years లో కానీ లాస్ట్ డికేడ్ లో కానీ, ఇలాంటి ట్యాగ్స్ తోనే ఎక్కువ మీకు స్టేట్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఆ అప్రోచ్ లో ఆలోచించాలి. మనకి ఎప్పుడు కూడా ఆ వే ఆఫ్ ఫార్మాట్ లో కనుక మీరు థింక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎకనామిక్ సర్వే అంతా కూడా. అండ్ క్వశ్చన్ తనక ఫ్రేమింగ్ అనేది కూడా మీకు యూపీఎస్సీ మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది డీకోడ్ చేయడానికి టోటల్ సర్వే అనేది. సో ఇదొకటి. నెక్స్ట్ కీవర్డ్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే కీవర్డ్ తో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి కూడా మీరు చూసుకోండి. 2015 ప్రిలిమ్స్ లో కూడా మీకు ఇదే బేస్ చేసుకొని ఇండైరెక్ట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత మీరు చెప్పినట్టు పెరిగిందా తగ్గిందా ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఓకే, అండ్ ఎక్కడ ఏ పార్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనేది కూడా మీరు డీకోడ్ చేసుకోవాలి. ఇది టోటల్ ట్రెండ్స్ అనమాట టోటల్ ఎక్స్పెండిచర్ లో. అయితే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఈ పర్టికులర్ చాప్టర్ లో ఫిజికల్ డెవలప్మెంట్స్ అనే చాప్టర్ లో డెప్ట్. ఓకే, 2001 లో మనకి ఇదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే వచ్చింది ఇంటర్ డెప్ట్ మీద బేస్ చేసుకొని, అలాగే 2019 ప్రిలిమ్స్ లో కూడా ఈ డెప్ట్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి డెప్ట్ పొజిషన్ బేస్ చేసుకొని మీకు పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఆలోచించాలి. అండ్ ఇక్కడ మెయిన్ గా చూడండి, ఇక్కడ ఈ స్టడీది అనే కీవర్డ్ అయితే ఎక్కువ వాడుతుంది యూపీఎస్సీ. ఓకే, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు కూడా టెక్నిక్ ఏంటనేది కూడా మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ గా ఇచ్చాడు, అంటే ఎవరైతే ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళు చూస్తున్నారో మీకు ఇక్కడ అందరికి కావాలని ఇక్కడ వేరే కలర్ లో పెట్టాను. డిక్లైన్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. ఓకే, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ నే బేస్ చేసుకొని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తో ఆడుకుంటుంది అనమాట. ఆ ట్రాప్ లో మనం పడకుండా ముందే జాగ్రత్త పడాలి. అందుకే మీకు ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ లో మీకు ప్రతిదీ కూడా ఇస్తున్నాను. ఓకే, కాబట్టి ఎక్కడైతే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారో అక్కడ మాత్రం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎగ్జామ్ లో అది బౌన్సర్ కింద రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంకేస్ స్టేట్మెంట్ కింద వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే అప్పుడు టెక్నిక్ అనేది బ్యాకప్ కింద ఉంటుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకే, అండ్ చూడండి ఇక్కడ లాస్ట్ డికేడ్ అనేది కూడా మీకు సర్వేలో వాడారు. ఓకే, ఇది ఎగ్జాక్ట్ గా మనకి యూపీఎస్సీ లైన్స్ లో ఉంది కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రెండ్ ఇన్ సెంటర్స్ డెప్ట్ టు జీడీపీ రేషియో. ఓకే, ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాప్టర్ 3 ఎక్స్టర్నల్ సెక్టర్. మీరు ఒకసారి గమనిస్తే ఎకానమీలో లాస్ట్ 10 years ప్రీవియస్ పేపర్స్ కనుక గమనిస్తే లాస్ట్ 5 years ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ ని బేస్ చేసుకొని మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మొత్తం
డైనమిక్ పార్ట్ ఇదంతా కూడా. ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చినాయి ఎకానమీలో, కాబట్టి ఇది మంచి స్ట్రాంగ్ జోన్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ లో మంచి స్కోర్ తీసుకోవాలంటే ఎకానమీ అనేది చాలా అడ్వాంటేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్స్ మీకు 20 to 25 క్వశ్చన్స్ మీకు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో మీకు ఎగ్జాక్ట్ గా ఎకానమీ నుంచే వస్తున్నాయి. అండ్ దీంట్లో స్పెసిఫిక్ గా ఎక్స్టర్నల్ సెక్టర్ అనేది నంబర్ 1 స్లాట్ లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీని నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు ఆ స్ట్రాటజిక్స్ అన్ని కూడా ఒకసారి మీకు కంప్లీట్ కంబైన్ ఉంటే డీకోడ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇచ్చిన స్టేట్మెంట్ అనేది. ఓకే, 2006 లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. 2020లో కూడా ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అనే కీవర్డ్ తో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి 2006 లో ఏదైతే ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ మీద క్వశ్చన్ అయితే ఒక స్టేట్మెంట్ కింద ఇచ్చారో, 2020లో ఇండైరెక్ట్ ఫార్మాట్ లో మీకు క్వశ్చన్స్ అయితే ఎకనామిక్ సర్వే నుంచి కొన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. అలాగే ఫారెన్ ట్రేడ్ ఏవైతే పిఐబిలో ఉంటుందో మనకి దాని నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే తీసుకున్నారు. ఓకే, కాబట్టి దాని తాలూకా రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ దీన్ని మనం ఎగ్జాక్ట్ గా డీకోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఈ ట్రెండ్స్ అనేది గమనించాలి. ఓకే, ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాను. దీన్ని కొంచెం కరెక్ట్ గా గమనిస్తే మీరు డీకోడ్ చేయొచ్చు. అండ్ కంటెంట్ కూడా ఆల్రెడీ మీకు కింద ఇచ్చాం కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఇక్కడ నా అప్రోచ్ ఏంటనేది. ఓకే, కాబట్టి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇందా మీకు చెప్పాం కదా పెరిగిందా తగ్గింది అనేది మీరు కంపల్సరీ అక్కడ ట్రాక్ ఆన్ చేసుకోవాలని. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి టేబుల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనమాట. ఓకే, ఓవరాల్ చూసుకుంటే మనకి తగ్గింది అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఈ పర్టికులర్ చాప్టర్ ఎక్స్టర్నల్ సెక్టర్ లో. 2011లో దీని మీద క్వశ్చన్ వచ్చింది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే కీవర్డ్ మీద. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏంటి మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈ కీవర్డ్ ఏదవుతుందో దీన్ని సర్వేతో లింక్ చేసుకోవాలి. అండ్ ఈ స్టాట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI. సో దీని మీద కుప్పలు క్వశ్చన్ వచ్చినాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చాలా మంది కూడా తెలిసే ఉంటుంది. సో దీన్ని రైట్ వేలో మీరు డీకోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ అంటే ఎక్స్టర్నల్ డెప్ట్. ఆల్రెడీ మనం డెప్ట్ అనే కీవర్డ్ తో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్ ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినాయి. మన 2019 ప్రిలిమ్స్ చూడండి ఎక్స్టర్నల్ డెప్ట్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూసారా, మోస్ట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఈస్ ఓడ్ బై గవర్నమెంటల్ ఎంటిటీస్, ఆల్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఈస్ డినామినేటెడ్ ఇన్ US అని చెప్పి రెండు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కీవర్డ్ బేస్ చేసుకొని మనం ఎకనామిక్ సర్వేతో లింక్ చేసుకుంటున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది ఇది గమనించలేదు. అంటే 2016 చూసుకుంటే ఎకనామిక్ సర్వేలో కొన్ని టర్మ్స్ ఉంటాయి. యాక్చువల్ చాలా లోతుగా వెళ్ళి క్వశ్చన్ అయితే అడిగారు. ఇంపోర్ట్ కవర్ అనేది మనం న్యూస్ లో చూస్తుంటాం. దాని తర్వాత బెస్ట్ టర్మినాలజీ ఏంటి సూట్ అవుతుంది అనేది చూస్ చేసుకున్నారు. కరెక్ట్ మీకు ఎకనామిక్ సర్వేలో కనిపిస్తే మనకి FCA, గోల్డ్, RTP, SDR, ఇంపోర్ట్ కవర్ అని ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో దీని నుంచి మనకి ఇండైరెక్ట్ గా 2016 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, కాబట్టి ఎకనామిక్ సర్వేలో ఏదైతే మీకు కొత్తగా కనిపిస్తుందో అది ఎక్కడ కూడా వదలకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RTP ఉంది. ఆల్రెడీ మీకు రిజర్వ్ బ్రాంచ్ లాస్ట్ టైం ప్రిలిమ్స్ లో కూడా మీకు వచ్చింది ఇదే అప్రోచ్ లో, కాబట్టి కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ FCA అంటే ఏంటి, ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఇలాంటి ఏవైతే ఉన్నాయో కొత్తగా మీకు కనిపిస్తున్నాయో మేబీ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నా ఆలోచించి చెప్పాను. ఎవరైతే వెటరన్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది అంతా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇది 2017లో దీని మీద బేస్ అయితే క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ అనే కీవర్డ్ తో మనకి 2017 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ దాంతో మనం సింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ NBFCs అనేది మనకి ఒక కీవర్డ్ అయితే కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రిలిమ్స్ లో 2010లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, కాబట్టి దీని మీద బేస్ చేసుకొని కూడా లింక్ చేసుకోవాలి. అలాగే మనీ మల్టిప్లైయర్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది 2019లో కూడా మనకి ప్రిలిమ్స్ లో ఈ కీవర్డ్ తో మనకి క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ మీద ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది భీకరంగా పెరిగింది కాబట్టి. ఓకే, అంటే కరెంట్ సినారియో కూడా ఈ క్వశ్చన్ కొంచెం మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 years లో ఒక్క క్వశ్చన్ మాత్రం ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే 100 క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా రిపీట్ అవుతుంది ప్రీవియస్ పేపర్స్ నుంచి. అంటే ఎక్కడ కూడా ఆప్షన్స్ మైనర్ చేంజెస్ చేసి మాక్సిమం ఆప్షన్స్ అన్ని కూడా ఒకేలా ఇస్తున్నారు. ఓకే, మేబీ కరెంట్ సినారియోలో ఎలాంటి ఆ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఈ స్టేట్మెంట్స్ మారొచ్చు కానీ మాక్సిమం ఈ రైస్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది ఈసారి ప్రిలిమ్స్ కి. ఇండియా హెస్ ఎక్స్పీరియన్స్ పర్సిస్టెంట్ అండ్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ద రీసెంట్ పాస్ట్.
వాట్ కుడ్ బి ద రీజన్స్. మేబీ స్టేట్మెంట్స్ మాత్రమే కానీ థీమ్ అయితే ఒకేలా ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి ఇన్ఫ్లేషన్ మీద క్వశ్చన్ అయితే ఆడడానికి అవకాశం ఉంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద రావడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది మీరు గమనించి కొంచెం కరెంట్ సినారియోలో ఏదైతే ఎకనామిక్ సర్వే చెప్తుందో దాన్ని ఫాలో అవడం బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిలిమ్స్ 2020లో కూడా మనకి ఈ సిపిఐ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అయితే వచ్చినాయి, సిపిఐ WPI. సో దాని మీద బేస్ చేసుకొని ఎకనామిక్ సర్వేలో కంటెంట్ అనేది లింక్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి టర్మ్స్ బేస్ చేసుకొని కూడా ఎంతమంది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్. ఈసారి మీ అందరికీ తెలుసు MSP అనేది ఇప్పుడు చాలా చాలా హాట్ ఏరియా అండ్ ఎక్కువ ఈ టర్మ్ అనేది వినిపిస్తుంది. కాబట్టి MSP మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఆల్రెడీ మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2020లో కూడా దీని మీద క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి కరెంట్ సినారియోలో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది లింక్ చేసుకోవాలి. ఓకే, సో హైయెస్ట్ ఏది వస్తుంది అండ్ రిటర్న్స్ టు ఫార్మర్స్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఇలాంటివన్నీ కొంచెం డేటా అనేది డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కొన్ని స్టాట్స్ మనకి ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి. ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనకి కంపల్సరీ ఐడియా ఉన్నారు. అప్పుడే మీకు ఏంటంటే ఇలాంటివన్నీ డీకోడ్ చేయడానికి మీకు సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఆల్రెడీ మనకి 2016 ప్రిలిమ్స్ ఈ కీవర్డ్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే వచ్చింది. ఇప్పుడు కరెంట్ సినారియో కూడా మనకి ఎకనామిక్ సర్వేతో లింక్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా 2021కి 5 సక్సెస్ఫుల్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇలాంటి లైన్స్ లో కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎక్కువ మనకి ఏంటి హిస్టరీలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్లో. కాబట్టి ఎకానమీ పర్స్పెక్టివ్ కూడా కొంచెం ఆలోచించాలి. కాబట్టి ఇది 5 years కంప్లీట్ అయింది కాబట్టి 13 Jan 2021కి ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ లైవ్ స్టాక్ 1986లో ఆల్రెడీ దీని మీద క్వశ్చన్ అయితే వచ్చింది ఈ కీవర్డ్ బేస్ చేసుకొని. సో కరెంట్ సినారియోలో మనం ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. IIP మీద ఆల్రెడీ మనకి 2012 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ కరెంట్ సినారియో మనకి వీ షేప్ రికవరీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి దీనికి సంబంధించిన డేటా అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎక్కడ నెగిటివ్ అయింది అండ్ ఎక్కడ ఏది బాగా రికవర్ అయ్యింది అనేది కూడా, ఏ రంగాలు రికవర్ అయ్యాయి అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే ఎక్సెప్ట్ ద మైనింగ్ సెక్టర్ ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి వాటి మీద కొంచెం యూపీఎస్సీ ఫోకస్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్. సో దీంట్లో FDI మీ ఆల్రెడీ చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ అండ్ వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. అయితే సర్వీసెస్ పరంగా మనకి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ కీవర్డ్స్ దాని మీద బేస్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ FDI ఇన్ ఇండియా. అంటే April-September 2020 చూసుకుంటే సర్వీస్ సెక్టర్కి ఎంత ప్లస్ అయినది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ అనే కీవర్డ్తో మనకి 1997 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ దీని మీద బేస్ చేసుకొని మనం సర్వే అనేది లింక్ చేసుకుంటాం కాబట్టి ఈ డేటా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైతే మీకు ఇక్కడ చూపించానో ఇలాంటి థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్. 2011లో ఆల్రెడీ మనకి మన్రేగా మీద క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు కరెంట్ సినారియో కూడా మన్రేగా అనేది చాలా హైలైట్ అయింది రీసెంట్ మంత్స్ లో, లాక్డౌన్ టైంలో. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ విధంగా ఒక బేసిక్ లెవెల్ అప్రోచ్ అనేది మీరు ఎకనామిక్ సర్వే మీద తెచ్చుకుంటే మీకు కొంత ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ గా ఫస్ట్ చాప్టర్ లో దూకేకుండా దానికన్నా ముందు ఫస్ట్ మీరు బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, కంప్లీట్ అన్ని కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండాలి. ఆ టెర్మినాలజీ మొత్తం మీకు తెలిస్తే మీకు ఎకనామిక్ సర్వే అనేది ఇట్స్ ఎ కేక్ వాక్. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మొత్తం చూడండి. 1979 నుంచి మొన్న 2020 దాకా మొత్తం అన్ని ప్రీవియస్ పేపర్స్ చూడండి, ఎకానమీకి సంబంధించినవన్నీ కూడా. అసలు లాస్ట్ 10 years లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఫార్మాట్ అనేది మీరు ఇప్పటి నుంచే అర్థం చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ రాసేటప్పుడు మీకు ఆల్రెడీ ముందుగానే ఒక మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి అదే ఫార్మాట్లో రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఎందుకంటే యూపీఎస్సీ దగ్గర క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే ఎగ్జామ్ కండిషన్స్లో చూస్తే కొంచెం ప్యానిక్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు తెలియకపోతే.
కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ డీకోడ్ చేయండి, మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, చాలా ప్లస్ అవుతుంది మీకు. అండ్ ఆ తర్వాత మీరు ఎకనామిక్ సర్వే చదవడం కనుక స్టార్ట్ చేసుకుంటే ఒక బేసిక్ లెవెల్ అప్రోచ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ బేసిక్ లెవెల్ అప్రోచ్ మీరు కంప్లీట్ చేశాక నేను సెకండ్ స్టెప్ అనేది మీకు చెప్తాను. అది ఇంకా ఇన్డెప్త్ ఉంటుంది కాబట్టి కొంచెం అనాలిసిస్ బేస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మీకు తర్వాత దాని గురించి చెప్తాను. కానీ ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ అప్రోచ్ కనుక మీకు ఫాలో అయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. నేనైతే మీకు స్ట్రాటజీ చెప్పాను, అది మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ చూడండి, మీకు చెప్పినట్టు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రిలిమ్స్ అనేది కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2010 ప్రిలిమ్స్ ఉండే ఇండియా ద ట్యాక్స్ ప్రాసెస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ డిక్లైన్ ఇన్ ద లాస్ట్ 5 years. జస్ట్ మీకు ఊరికి చెప్తున్నాను. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్ అయితే అడుగుతుంది యూపీఎస్సీ. కాబట్టి ఇదే లైన్స్ లో మీకు మాక్సిమం మీరు రీసెంట్ ఇయర్స్ లో చూసుకున్నా సరే ఇవే లైన్స్ లో ఇస్తున్నారు, లాస్ట్ 5 years అని, లాస్ట్ డికేడ్ అని. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అంటే ఒకటి మనకి ఎకనామిక్ సర్వే మన పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం వేరు, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం వేరు. మనకి ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలి కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఆ తర్వాత మీ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, లేకపోతే మీరు ఎక్కడైతే కోచింగ్ వెళ్తున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఇలాగ మీరు ఒక 360 degree అప్రోచ్ కనుక చూసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అనేది మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్స్ 100% assured. So that's it for video and thank you for watching.